పోగొట్టినవాడు నా గురు జ్ఞానీన. ఎంత శాస్త్రం మన దగ్గర ఉండినా ఆత్మవిధుల యొక్క అనుగ్రహం, ఆప్తకాముల యొక్క ఆశీర్వాదం, ఆచార్యుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నప్పుడే ఆత్మ సత్యత్వంతో పాటు ఆత్మ జ్ఞానత్వం కూడాను మనకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఆశాపాశ వినాశేన చతురం కోశ పంచకాతీతం అనంతం. వచ్చేస్తుంది మొత్తం, హోల్ థర్డ్ ప్రకరణం అంతా వస్తుంది, తొంగి చూస్తుంది. ఆశాపాశ వినాశన చతురం. ఈ ఆశాపాశాన్ని చతురం చమత్కృతిగా పోగొట్టేటువంటి శక్తి ఈ జ్ఞానానికి ఉంది. ఎక్కడుంది అసలు ఇది? కోశ పంచకాతీతం అనంతం. కాబట్టి పంచకోశాలకి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఇప్పుడు మనం చూస్తున్న 3వ ప్రకరణం పంచకోశ వివేక ప్రకరణం. అది అందుకని. కాబట్టి ఈ పంచకోశాలకు అతీతంగా ఎప్పుడైతే ఉందో అది అనంతం. దేశత, కాలత, వస్తుత అపరిచ్ఛిన్న, పరిచ్ఛేద శూన్యం. కారణం అకారణం ఏకమనేకం కాలాకాల కలిదోష విహీనం బ్రహ్మైవాహం కిల సద్గురు కృపయా బ్రహ్మైవాహం కిల. నాకు తెలుసా? ఇంత జ్ఞానం ఉందని నాకు తెలుసా? ఈరోజు తెలుసు. ఏమని? ఆ ఉపనిషత్తు జ్ఞానం అంతా నన్ను గురించే చెబుతూ ఉందని సదాశివమేంద్ర స్వామి గారు. కానీ ఆ రోజు నాకు తెలియదు. నాకు తెలియకపోయినా నేను బ్రహ్మమే అయ్యున్నాను. కేవలం సద్గురువు యొక్క అనుగ్రహం చేత, గురు కృప నా మీద పడడం వల్ల ఇంత జ్ఞానం, అపారమైనటువంటి జ్ఞానం, జ్ఞాన సాగరం నాకు లభ్యమైంది. దీన్ని ఏ విధంగా వర్ణించేది? నేను సామాన్యమైన పదమా ఇది? బ్రహ్మం అనేటువంటిది అప్రమేయ పదం, ఏ ప్రమాణాలకు అందదో. శాస్త్రం కూడా ప్రమాణం అంటే ఏంటంటే, శాస్త్రం కూడా ప్రమాణం కాదు. శాస్త్రం ప్రమాణం అన్నాము అని అంటే శాస్త్రం వల్ల బ్రహ్మం తెలుస్తుందని అర్థం. అసలు శాస్త్రం ఉండడానికి ఆధారమైందే బ్రహ్మం. ప్రమాణ ఫలం కాదు. ప్రమాణం ఎప్పుడవుతుంది? శాస్త్రం అంటే అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం ప్రమాణం అవుతుంది. ఇది విషయం. శాస్త్రం వల్ల బ్రహ్మం రాదు, బ్రహ్మం నుండి శాస్త్రం పుట్టింది. అండర్స్టాండ్? దేర్ఫోర్ అప్రమేయ పదం అఖిలాధారం. అఖిల ఆధారం, సమస్తానికి ఆధారం, ఇదమృతులకు ఆధారం, పంచకోశాలకు ఆధారం, యావత్ ప్రపంచానికి ఆధారం, జగత్తుకు ఆధారం. అప్రమేయ పదం అఖిల ఆధారం, అప్రమేయ పదం అఖిలాధారం నిష్ప్రతర్క్యం అనపాయం అకాయం. నిష్ప్రతర్క్యం. ఇక్కడ తర్కం ఉపయోగపడదు. తర్కం చేసేది మనసు. మనసులో భావాలు ఉన్నాయి, అవి మార్పు చెందుతూ ఉంటాయి, వేరియబుల్స్ అవన్నీ కూడాను. కాబట్టి ఆ మనసుకు ఆధారమైంది ఆత్మ. నిష్ప్రతర్క్యం అనపాయం, ఏ అపాయం లేనిది. ఎందుకని అపాయం లేదు స్వామి? అకాయం. కాయమే లేదు, దేహమే లేదు, సర్వగతం అయి ఉంది. దేహం తానంటే వస్తు పరిచ్ఛేదం వస్తుంది, ఆబ్జెక్ట్ వైజ్ లిమిటేషన్ వస్తుంది. చూసారు అనంతంలో ఎంత ఉందో. నిష్ప్రతర్క్యం అనపాయం అకాయం అప్రమేయ పదం అఖిలాధారం నిష్ప్రతర్క్యం అనపాయం అకాయం స్వప్రకాశం శివం. స్వప్రకాశం స్వయమేవ అనుభూతిత్వాత్. స్వప్రకాశం శివం మంగళస్వరూప. ఏదైతే నశిస్తుందో అది అశివం, నశించినటువంటిది మంగళస్వరూపం. స్వప్రకాశం శివం అద్వయమభయం. అద్వయం
ఏకమేవా ద్వితీయం అభయం, ఫియర్లెస్. ద్వితీయాద్వై భయం భవతి. రెండో వస్తువు ఉంటే భయం, తానే తనకన్నంగా రెండో వస్తువు లేదు. ఇది బ్రహ్మస్వరూపం. అప్రమేయ పదం అఖిలాధారం నిష్ప్రపంచ ఇదం జగత్ సర్వం మిథ్య బాధితం. కాబట్టి ఇది లేదు, ఇది లేదని తెలుసుకునే తానుంది. అనిదంతయా అహంతయా గృహ్యతే. అప్రమేయ పదం అఖిలాధారం నిష్ప్రతర్క్యం అనపాయం అకాయం స్వప్రకాశం శివం స్వప్రకాశం శివం అద్వయమభయం నిష్ప్రతర్క్యం అనపాయం అకాయం బ్రహ్మైవాహం కిల సద్గురు కృపయా బ్రహ్మైవాహం కిల బ్రహ్మైవాహం కిల. కాబట్టి కేవలం జ్ఞానంతో నేనే బ్రహ్మం అనేటువంటి స్థితి కలగడానికి సద్గురు కృపయ, గురుదేవుని యొక్క అనుగ్రహమే కారణం కానీ మరొకటి కాదు. ఏది ఎవరు ఎప్పుడు ఎక్కడైనా ఇవ్వగలరేమో కానీ ఈ జ్ఞానాన్ని ఇవ్వగలిగేటువంటి వాడు గురుదేవుడు ఒక్కడే. ఎవడిచ్చినా వాడు గురువే. అటువంటి గురువు యొక్క రుణం తీరేది కాదు. ఈ ప్రపంచంలో ఏ రుణమన్నా తీర్చుకోవచ్చు. ఎవరైనా మన కాలం కొంత వెచ్చించి సమయాన్ని మనకిచ్చి మనతో కలిసి నడిచారనుకోండి, వాళ్ళ కోసం మనం కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళ కోసం నడవచ్చు. కొంత స్థలాన్ని మనకి ఇచ్చారనుకోండి, వాళ్ళకు కొంత స్థలాన్ని ఇవ్వచ్చు, దేశత కాలత. లేదు కొంత ధన సహాయం మనకు చేశారనుకోండి, మనం అంతకు మించి మనకు వస్తే మనం ధన సహాయం చేయొచ్చు. కానీ జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేది కాదు. ఎవరి దగ్గర అయితే నువ్వు జ్ఞానాన్ని పుచ్చుకుంటావో వాడికి ఇచ్చుకునే అవకాశమే లేదు. జ్ఞానం ఎవరికి ఇవ్వాలి? జ్ఞానం లేనివాడికి ఇవ్వాలి. నీకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? జ్ఞానం ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడు. వాడికి నువ్వు తిరిగి జ్ఞానం ఏమిస్తావు? పరోపకారం. నీ దగ్గర జ్ఞానం అతను పుచ్చుకుంటే అతను ఏమవుతాడు? అజ్ఞానం అవుతాడు. అజ్ఞాని దగ్గర నువ్వు జ్ఞానాన్ని పుచ్చుకున్నావా? తిరిగి నీ జ్ఞానాన్ని అజ్ఞానికి ఇస్తావా? అటువంటి వాడు గురువు అవుతాడు. అండర్స్టాండ్? కాబట్టి గురువు రుణము తీర్చేది కాదు, తీరేది అసలే కాదు. అందువల్ల ఎవరైతే వాళ్ళ గురువుల చేత ప్రభావితం అయి ఉంటారో, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ, అటువంటి వాళ్ళంతా ఇప్పటి వరకు నాకు తెలిసి చరిత్రలో చేసింది ఒక్కటే. నాకింత జ్ఞానాన్ని నా హృదయంలో సుస్థిరం చేసినటువంటి గురువు యొక్క రుణాన్ని ఏం చేసి నేను తీర్చుకోలేను, ఏ సేవ చేసి నేను తీర్చుకోలేను, ఏ ధనం ఇచ్చి నేను తీర్చుకోలేను. ఏది ఇచ్చినా బాధిత జగత్తులో ఉండేది ఇవ్వగలనే కానీ అబాధితమైనటువంటి సత్యాన్ని ఏదైతే నాకు ఎరుకపరిచాడో దాన్ని ఈక్వల్గా ఇవ్వడానికి నా దగ్గర ఏముంది గనక ఇవ్వకపోతే రుణగ్రస్తుని అవుతాను కదా. గురు రుణం కదా, ఋషి రుణం కదా. దీని నుంచి నేను ఎట్లా విముక్తుని కావాలి? కాబట్టి ఇవ్వక తప్పదు. ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇచ్చే అవకాశం లేదు. ఆయనకేం కొరత లేదు, తరించిపోయినవాడు, ఆప్తకాముడు. కనుక లేని వాళ్ళకి ఈ జ్ఞానాన్ని నేను ఇవ్వాలి. నాకు లేదు, ఆయన ఇచ్చాడు. ఆయన రుణం తీర్చుకోవాలంటే అదే జ్ఞానాన్ని మరొకరికి నేను అందించడంలోనే నా రుణం తీరుతుంది. ఇది ఋషి రుణం తీరేటువంటి మార్గం అనే ఏకైక లక్ష్యంతోనే శాస్త్రం తెలిసిన వాళ్ళు బోధించారు తప్ప పేరు ప్రఖ్యాతులు కానీ మరొక దానికోసం కానీ ఎవరు అలా చేయలేదు. అలా చేసిన వాళ్ళు గురువులు కానే కారు. ఎందుకని? వాళ్ళకే సత్యం అర్థం కాలేదు కనుక వాళ్ళు చెప్పే ప్రశ్న లేదు. కాబట్టి ఎందరు విన్నారు అనేది కాదు, ఎంతమంది వింటున్నారు అనేది కాదు, ఎందరు స్తుతించారు అనేది కాదు, ఎందరు పొగిడారు అనేది కాదు, ఏ విధంగా కీర్తించారు అనేది అస్సలే కాదు. వీటికి అవకాశమే లేదు. ఎందుకని? అవన్నీ బాధిత ప్రపంచంలో మనకు దృగ్గోచరాలే కానీ వాస్తవంగా పారమార్థిక సత్తాలో ఇవి ఏవీ లేవు. ఇవన్నీ అణగారిన చోట ఏకమేవ అద్వితీయ బ్రహ్మంగా ఏదైతే శోభిస్తూ ఉందో తద్బ్రహ్మం త్వమేవ తద్బ్రహ్మ అహమేవ. ఇంకేం ప్లీజ్.